భారతదేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, నేతి బీరకాయలో నెయ్యి లాంటివి. భారతదేశానికి సంబంధించి చూసుకుంటే నెహ్రూ కుటుంబం, ముందు నెహ్రూ గారు, తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు, తరువాత ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రులు కాగలిగారు. ఆ తర్వాత ఈ రోజున 4వ తరం రాహుల్ గాంధీ గారు కూడా మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాగలిగారు. ఏ రోజైనా సరే ఆయనకు ప్రధానమంత్రి అయ్యే వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్థాయికి ఎదిగిన తర్వాత అది ఏదో ఒక రోజు అది కూడా తప్పదు. అదేవిధంగా అనేక కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల చేతుల్లోనే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి అలా కాకుండా సామాజిక న్యాయం, అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం అనేది ఒకదప్పుడు ఉపన్యాసాలు, కట్టుకథలే తప్ప వాస్తవ రూపంలో జరుగుతున్నాయి లేదు అంటానికి దేవీలాల్ కుటుంబాన్ని హర్యానాలో తీసుకున్నా, మరి కర్ణాటకలో దేవగౌడ కుటుంబాన్ని తీసుకున్నా, ఒడిస్సాలో బిజు పట్నాయక్ కుటుంబాన్ని చూసుకున్నా, జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లా కుటుంబాలను చూసుకున్నా, సహజంగానే ఇవన్నీ కూడా వారసత్వ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వారసత్వం అనే దానికన్నా కూడా అంతకుముందు ఒక వర్గాధిపత్యం ఉండేది. అంటే నాకు యువకుడుగా ఉన్నటువంటి రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరెందుకు, కొండవీటి రాజ్యం అని పెడితే పోయేది కదా. ఎందుకంటే ఆ కులం వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు అని కూడా అనేవాళ్ళు. సరే, ఆ కాంగ్రెస్లో ఇతర కులాల వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మిగిలిన కులాల వాళ్ళకి, అగ్ర కులాల వాళ్ళకి, ముఖ్యంగా కొన్ని సమీప కులాల వాళ్ళకి ఆ యొక్క రెడ్డి కులం మీద కొంచెం ఆగ్రహం ఉండేది. వీళ్ళైనా ఎల్లప్పుడూ మనకు అవకాశాలు రావనేటటువంటి పరిస్థితి ఉండేది. దానిని ఛేదించాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు అల్లుడుగానే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేజిక్కించుకోగలిగాడు. ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే అతనికి ఏమి రాజకీయ జీవితం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అతను మామ మీద ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని అడ్డుపెట్టుకొని ఎన్టీ రామారావు గారిని లొంగ తీసుకొని తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్నాడు. అది వేరే సంగతి, ఆ కథ జోలి మనకు అనవసరం. ఆ తర్వాత వాళ్ళు 2 తరాలే కాకుండా ఈ రోజున లోకేష్ని, తాను ఈ టర్మ్లో అధికారంలో ఉండగానే లోకేష్ని కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటి సంకల్పంతో పావులు కదుపుతూ ఉన్నాడు. ఈ పావులు కదిపేటటువంటి క్రమంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో అధికారంలోకి వచ్చాడో, ఆ పవన్ కళ్యాణ్ యొక్క సహాయ సహకారాలు కానీ లేకపోతే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయలేడు. ఎందుకంటే దానిని మనకి అందరికి అర్థమయ్యే విధంగా అసెంబ్లీలోనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక టర్మ్ కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి, 10 ఏళ్ల పాటు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అన్నారు. అంటే మీ నాయకత్వాన్ని అయితే మేము అంగీకరిస్తాం, కానీ మీ కుమారుని మా మీద రుద్దితే అంగీకరించమని చెప్పేసి పరోక్షంగా ఆయన జారీ చేసినటువంటి హెచ్చరికలు. ఈ హెచ్చరికల్లో భాగంగానే మరి నిజంగానే రేపు పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటే, ఒకవేళ తాత్కాలికంగా లోకేష్ని మనం ముఖ్యమంత్రిని చేసినా అది తాత్కాలికం అవుతుంది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సహకారం లేకుండా
కూటమి గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాల, పవన్ కళ్యాణ్ గారిని మెప్పించాల. ఏం చేయాలి దీనికి? చట్టసభల్లోకి వెళ్ళటానికి పీఆర్పీ తరపున ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు గారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపున మరొకసారి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు గారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా తీసుకొని ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టాలి. మంత్రి పదవిని ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రీజన్ దొరుకుతుంది. ఏమయ్యా, నీ ఇంట్లో చట్టసభల్లో కూడా అడుగు పెట్టలేనటువంటి నీ అన్నని తీసుకొచ్చి నేను మంత్రిగా కూర్చోబెట్టాను, ఎమ్మెల్సీగా చట్టసభల్లో కూడా ఆయనకు సభ్యత్వం కల్పించాను. నీ ఇంత సాయం చేసినటువంటి నాకు నా బిడ్డను ముఖ్యమంత్రిగా చేసుకుంటే నువ్వు అంగీకరించవా? మనిద్దరం కలిసి ఉంటేనే ప్రజల్లో మనం గెలవగలిగేది. మనిద్దరం ఎవరికాళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. కాబట్టి నీకు నేను, నాకు నువ్వు అనేటటువంటి విధంగా జరిగినటువంటి ఆ యొక్క చర్చల్లో భాగమే, ఆ యొక్క ప్రణాళికలో భాగమే ఈ యొక్క నాగబాబు గారికి రాష్ట్ర కేబినెట్లో అవకాశం. ఇందుట్లో ఏ విధమైనటువంటి సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. సామాన్యుడు కూడా అతి తేలిగ్గా అర్థమయ్యేటటువంటి వ్యూహం ఇది. అందుట్లో ఏ కొంచెం కూడా సందేహం కూడా లేదు. ఇక ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు బాగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే అతను అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను అనకూడదని అంటారేమో కానీ ఉన్న మాటను అనటంలో భయపడాల్సిన అవసరం లేదు. అతను చెప్పినంత సొల్లు కబుర్లు మాత్రమే. అతను చెప్పిందంతా కూడా మాయ మాటలు మాత్రమే. ఎందుకంటే నేను కులాన్ని ప్రోత్సహించను అన్నాడు, నేను కాపునే కాదు అన్నాడు. కాపు కులం కోసం కాదు నేను జనసేన పార్టీని పెట్టింది, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, దళితుల కోసం, అందరి కోసం నేను పెట్టాను అన్నారు. సరే, ఆయన పెట్టినటువంటి పార్టీలో 21 మందికి 21 మంది గెలిచిన తర్వాత రిజర్వేషన్లు ఉన్న చోట దళితులు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా బీసీ సామాజిక వర్గం వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరిని కాదని వచ్చినటువంటి 3 పదవులు కూడా, 3 క్యాబినెట్ పదవులు కూడా కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, అట్లాగే అతను రాజకీయ వ్యూహకర్తగా నిలిచి అతనికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక బ్రోకర్ పని చేసినటువంటి, వారధిగా నిలిచినటువంటి, బ్రోకర్ పని అంటే మళ్ళీ కోపాలు వస్తాయి వీళ్ళకి, కానీ వాస్తవాలు అయ్యే, ఆ వారధిగా నిలిచినటువంటి ఆ నాదెండ్ల మనోహర్కి ఒక పదవి. అంటే 2 అగ్రకులాలే, 3 పదవులు అగ్రకులాలే. 4వ పదవి కూడా తన స్వయాన సోదరుడైనటువంటి నాగబాబుకి. అంటే 4 అగ్రకులాలే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఏ పదవులు చూసినా రెడ్లకే అని విమర్శలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే అధికారం లేనప్పుడే మేము ఈ రకంగా మాట్లాడతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు, సామాజిక న్యాయం లేదు, గోంగూర లేదు, పత్తి కట్ట లేదు. పదవులు మేము పంచుకుంటాం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజాస్వామ్యం ఏమైపోయినా మాకు పర్వాలేదు, సామాజిక న్యాయం ఊసెత్తాల్సినటువంటి అవసరమే లేదు. మేము మా కుటుంబాలు బాగుంటే చాలు, మాకు మా కుటుంబాలకు హోదాలు దక్కితే చాలు, ప్రజలు ప్రజా ప్రయోజనాలు ఏమైపోయినా మాకు పర్వాలేదు. మరి ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇంకా రాచరికమే ఉన్నది.
మీరు నిజమే వింటున్నారు. ప్రజాస్వామ్యంలో కూడా రాచరికపు పోకడలే పోతా ఉన్నారు. ఊరకే భారతీయ జనతా పార్టీ వారు కుటుంబ పాలనకు మేము వ్యతిరేకం, కుల పాలనకు మేము వ్యతిరేకం, కళ్ళబొల్లి కబుర్లు తప్ప వాస్తవాలు కావు అనేటటువంటి విషయాన్ని ప్రజాస్వామ్య ప్రియులు, ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికైనా గమనించండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో ఒకరినో టార్గెట్ చేయటం కాదు, వాస్తవాలు తెలుసుకుంటే అంతా కూడా పొట్ట విప్పు చూడు, మేడు పండు చూడ రంగుగా చక్కగా ఉంటుంది, పొట్ట విప్పు చూస్తే పురుగులు ఉండన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నదంతా కూడా స్వార్థస్వామ్యం తప్ప ప్రజాస్వామ్యం కాదు ఇది. నమస్తే.